హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని పవన్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేసినట్లయితే నైట్ అయితే మా ఊర్లో చాలా అంటే చాలా పెద్ద వర్షమే కురిసిందండి. అంటే బాగా గాలి వచ్చేసింది, దానివల్ల బాగా పెద్ద వర్షమే కురిసింది. ఇక్కడ చూసారా మెరుపులు, ఉరుములు వచ్చినప్పుడు అలా మెరుపులు మెరిస్తే మీతో మేము షేర్ చేసుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు వచ్చేసారు, ఫుల్గా అయితే తడిచారండి. ఆయన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. బాగా అంటే బాగా తడిచిపోయారండి. ఇంకా రాగానే ఆయన తడవడం కూడా చూడకుండా మా పాప అయితే ఏం తెచ్చారా అని చూస్తుందండి. ఇంకా మా బాబు అయితే ఇంకా రాగానే ఇంకా అలా వెళ్ళిపోతాడండి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే. ఇంక ఇదండి, బాగా అంటే బాగా వర్షం కురిసిందండి. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇంకా నేను వచ్చేసి అయితే ఇప్పుడే లేచానండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 6:30, అరౌండ్ 6:30 అయితే అయ్యిందండి. అంటే 6:30కి ఇంకా ఎండ అయితే వచ్చేసిందండి. ఇంకా నాతో పాటు మా బాబు కూడా లేచాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇంకా పాప వచ్చేసి ఇంకా లేగలేదండి. ఇంకా మా వారు కూడా ఇంకా లేగలేదు. ఇంక ఇక్కడ నేను వచ్చేసి అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు, మా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే మా వారితో అయితే టిఫిన్ తెప్పించుకున్నానండి. ఇంకా ఆ రోజు చేయలేదు ఇంట్లో. ఇంకా ఇడ్లీ అయితే తెప్పించుకున్నానండి. ఇడ్లీ అయితే నాకు ఫేవరెట్ అనే చెప్పొచ్చండి. ఇంకా ఇడ్లీ అయితే నేను ఓపెన్ చేసి తినేస్తున్నానండి. ఇంకా మా అమ్మాయికి అయితే ఇడ్లీ అసలు ఇష్టం ఉండదండి, కానీ తిన్నని చెప్పి అదిగోండి అలా అక్కడ కూర్చుందండి. ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అయితే తినేసానండి. ఇంక ఇక్కడ టీ అయితే పెట్టుకుంటున్నానండి నేనైతే. ఇంక ఇక్కడైతే టీ అయితే అవుతుందండి. ఇంకా అలా అలా అయితే మరుగుతుంది, మీకు అదే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా టీ కూడా నేను అయిపోయాక టీ అయితే తాగేస్తానండి. ఇంక ఇక్కడైతే రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయింది మొత్తం. ఇంకా ఒకసారి గరిటెతో ఇంకా తిప్పుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే నేను వచ్చేసి పప్పు నానబెట్టేసుకున్నానండి. పప్పు నానబెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను. తర్వాత పాలకూర, తర్వాత పసుపు, తర్వాత కారం. ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను వచ్చేసి ఇలాగా అదేంటిది చింతపండుని ఇలా వాటర్లో పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేస్తాను. ఓకే అండి, మళ్ళీ కర్రీ ఈరోజు మాది ఏంటంటే పాలకూర పప్పు అండి. విజిల్ అయితే ఇంకా పెట్టేసుకున్నానండి. ఒక 4-5 విజిల్స్ వస్తే మాత్రం చాలా బాగుంటుందండి పప్పు. ఇంకా విజిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా పప్పు అయితే పెట్టేసుకున్నాను. చూడండి, బయట ఇంత ఎండగా ఉంది, అసలు చాలా ఎండగా ఉంది బయట. మా పిల్లలు చూడండి ఎలా ఎండలో ఆడుతున్నారు. ఇంకేం చెప్తాను చూడండి వాళ్ళు ఒకసారి. ఎండలో ఆటలేంటి అసలు? నచ్చిందా? అసలు ఎండలో ఆడొచ్చా? రే, ఏంటి ఎండలో అసలు? ఇంకా మా పిల్లలు చూడండి అలా చేస్తున్నారు, ఎండలో కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంకేం చెప్పాలి చెప్పండి వాళ్ళకి అసలు. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా పప్పు కూడా కుక్ చేసేసుకున్నాను, అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేస్తాను ఆ రెండు అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా పప్పు ఉన్నప్పుడు కంపల్సరీ నంచింగ్ ఉండాలి కదండి. ఇంకేమన్నా నంచుకోవడానికి బాగుంటుంది కదండి. ఇంక అందుకని చెప్పి ఇక్కడైతే నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను, వేయించేసుకుంటున్నాను. వడియాలును వీటిని ఏమంటారు, కొంతమంది అయితే చల్లమిరపకాయలు అంటారు, కొంతమంది అయితే మధ్యలో మిరపకాయో పచ్చిమిర్చో ఏదో సంథింగ్ ఏదో అంటారండి. కానీ ఎక్కువగా అయితే చల్లమిరపకాయలనే తెలుసండి ఇంకా నాకైతే. ఇంక ఇవైతే వేయించేసుకుంటున్నాను. పప్పు ఉన్నప్పుడు కంపల్సరీ అయితే ఇవి ఉండాల్సిందేనండి, చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే అవైతే ఫ్రై చేస్తానండి. ఇంకా మాకైతే పవర్ అయితే తీస్తాడండి ఇప్పుడే జస్ట్. ఇంకా అందుకే కొంచెం చీకటిగా అలా అనిపిస్తుంది కిచెన్ అంతా. ఒకసారి మీకైతే నేను ఫ్రై చేసినవి అయితే చూపిస్తాను ఒకసారి. ఇవి వచ్చేసి పక్కన ఆంటీ గారు అయితే మాకు ఇచ్చారండి, ఆంటీ గారు. ఇంకా ఇవి వచ్చేసి మా పెద్ద ఆడపడుచు అయితే ఇచ్చారు, అంటే మా అమ్మ అంటాను కదండి, ఆవిడైతే ఇచ్చారు. ఇంక ఇవి వచ్చేసి అయితే మా వారికి అయితే చాలా ఇష్టం అండి. ఇవి ఉంటే ఒక చాలు తింటారు పప్పు. ఇంక ఇవి కూడా బాగుంటాయండి.
ఇంక అందుకని చెప్పి నేనైతే ట్రై చేస్తాను ఈరోజు. ఎప్పుడూ అయితే ఇవే చేస్తాను. ఇంక ఇవి ఆంటీ ఇచ్చారు కదా అని చెప్పి ఇవి కూడా ఏం చేశానండి. ఇంకా మా వారైతే లంచ్కి అయితే వచ్చారండి, లంచ్ చేస్తున్నారు. ఇంకా నేను అడుగుతున్నానండి ఇక్కడ పప్పు ఎలా ఉందని. బాగుందని చెప్తున్నారు. నేను డైరెక్ట్గా వాయిస్ పెడదామని చూశానండి, కానీ పక్కన పిల్లలు చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేను పెట్టలేదండి. ఇంకా అందుకని ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా మా వారు తినేసి అయితే వెళ్ళిపోతున్నారు. మా బాబాయ్ అయితే మా వారికైతే ఎదురెళ్తున్నాడండి. ఇంకా పైనుంచి అయితే ఇంకా ఆయన వెళ్ళే వరకు కూడా చూస్తూ ఉంటాడండి మా బాబు. ఇంకా అదే ఇక్కడ మీకు నేనైతే క్యాప్చర్ చేస్తున్నానండి. ఇంకా మా అమ్మాయి కూడా వెనకాల వెళ్తుందండి, ఒక దగ్గరికి వెళ్తుంది. నేను ఏంటి అనేది చూస్తూ ఉండండి, నెక్స్ట్ అయితే చెప్తా ఉంటాను మీకు. ఇంక ఇక్కడ వచ్చేసైతే ఈవినింగ్ అంటే మధ్యాహ్నం పిల్లలు పడుకున్నారు. ఇంకా లేచామండి. లేచాక ఇంకా నేనైతే మా వారి బట్టలైతే చేత్తోనే ఉతకాలండి, వాషింగ్ మిషన్లో అయితే వేయను నేను. ఆయనవి బాగోవని చెప్పి ఆయన లినిన్ వాడతారు. ఇంకా అది ఎందుకులే బాగోదని చెప్పి నేనే వాషింగ్ మిషన్లో వేయను, ఇంకా చేత్తో అయితే ఉతుకుతాను. అవే ఇక్కడైతే ఆరేస్తున్నానండి. హలో అండి, ఇప్పుడు టైం అయితే 5:30 అలా అయినట్టుందండి, అంతే అండి. నేను బట్టలు ఉతకడం అయితే అంటే మా వారివి బట్టలు ఉతకడం అయితే 3:30 అరౌండ్ 3:30కి అయితే ఉతికానండి. అప్పుడు ఎందుకు ఉతికానంటే మా పిల్లలు అయితే అప్పుడు పడుకున్నారండి. ఇంక అందుకని చెప్పి డిస్టర్బెన్స్గా ఉండదని చెప్పి అప్పుడైతే ఉతికేశాను. కానీ వెంటనే అయితే ఆరేయలేదండి, ఎందుకంటే గెంజి పెట్టాను కొంచెం, అవి అదే నీళ్ళు అవి వాడదే అని చెప్పి ఆరేయలేదు. ఇంక ఇప్పుడైతే ఇంకా ఆరేసేసానండి. ఇంక ఇప్పుడైతే ఆరేసేసాను కదండి. ఇంకోండి ఒకసారి చూపిస్తాను. అమ్మో 5:30 అయినా సరే చూడండి అసలు ఎంత ఎలా ఉందో. ఓకే అండి, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసి మా వారు వెనకాల మధ్యాహ్నం మా పాప వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో చెప్తాను అన్నాను కదండి. తను వచ్చేసి మా పెద్దాడపడుచు ఇంటికి అయితే వెళ్ళిందండి. అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇక్కడ వీళ్ళిద్దరు యాడ్ అయ్యారు కదండి, వీళ్ళిద్దరు బాబులు. వీళ్ళు వచ్చేసి మా పెద్దాడపడుచు అంటే అమ్మ అని పిలుస్తాను కదండి, వాళ్ళ మనవాళ్ళండి, వాళ్ళ కూతురు పిల్లలు వీళ్ళిద్దరు. వీళ్ళు వచ్చేసి సమ్మర్ హాలిడేస్కి అయితే వచ్చారండి. ఇంకా పాప కూడా ఉంది కదండి ఇంట్లో, ఆడుకుంటానని చెప్పి అన్నారని చెప్పి మా వారును పాప వెళ్ళి తీసుకొచ్చారండి. ఇంకా నా ఈవినింగ్ పని అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా షింక్లో అయితే సామాన్లు అయితే ఉన్నాయి, ఇంకా అవైతే క్లీన్ చేసుకోవాలి. తర్వాత అయితే బట్టలు అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇంక ఈ రెండు అయిపోతే పని అయిపోయినట్టేనండి. ఒకసారి మీరు కూడా చూడండి నా షింక్ని. ఇంక ఇక్కడ నా షింక్ అంతా క్లీన్ అయిపోయిందండి. ఇంక ఇది క్లీన్ అయిపోతే నాకు పెద్ద టాస్క్ అయినట్టేనండి. ఇంక ఇక్కడ చూస్తున్నారా, నేనైతే బెల్లం అయితే అదే చాక్తో అయితే తరుముకుంటున్నానండి. ఇంకా నేనైతే ఒక రెసిపీ చేస్తున్నాను. ఇంకా అందుకోసం అయితే బెల్లం అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి బెల్లాన్ని అయితే తురిమేసుకుంటున్నానండి. సారీ అండి, తరుముకోవడం కాదు, తురిమేసుకుంటున్నాను. ఇంకా పక్క నేను తురుముతూ ఉంటే మా బొడ్డోడు వచ్చేసి బెల్లం కావాలి అని చెప్పి నేను తురుముతున్నంత సేపు చిన్న ముక్క తింటానే ఉన్నాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పాల ప్యాకెట్ అయితే ఓపెన్ చేసుకున్నాను, పాలైతే పోసేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నాను నేను చేసే రెసిపీ ఏంటో. చూపిస్తానులేండి, మీతో షేర్ చేసుకుందామని నేనైతే వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి నేను చేసే రెసిపీ కామధేను జున్ను అండి నేను చేసేది. ఇది చేయమని మా అమ్మాయి అయితే ఎన్నిసార్లు అడిగిందోనండి, అసలు చాలాసార్లు అడిగిందండి. ఇంకా సరే అని చెప్పి ఇంక ఇప్పుడైతే చేస్తున్నానండి. ఇంకా ఈ ప్రాసెసే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఇంత ఫ్రీగా చేసుకుంటున్నానంటే మా అమ్మాయి లేదండి, అంటే మా అమ్మ వాళ్ళ మనవాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళతో మళ్ళీ అయితే వెళ్ళిపోయిందండి. అంటే వాళ్ళ అమ్మమ్మ వచ్చారు, వెళ్ళింది. ఇంకా వాళ్ళతో పాటు తిని కూడా వెళ్ళిపోయింది. అందుకే ఇంత కూల్గా ఉందండి. ఇంకా మా అబ్బాయి పెద్ద అదిగోండి అలా సతాయిస్తూ ఉంటాడు, కానీ పెద్ద ఏం డిస్టర్బెన్స్ అవ్వదులేండి. మా అమ్మాయి ఇంకా డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ అంతా పాలు తీసుకున్నాను, ఫస్ట్ బెల్లం తురిమేసుకున్నాను, పాలు తీసుకున్నాను, పాలల్లో బెల్లం వేసాను, కామధేను జున్ను పౌడర్ కూడా మిక్స్ చేసుకున్నానండి. ఈ పాలల్లో ఆ జున్ను పౌడరు ఈ ప్లస్ ఇంకొకటి ఏంటి ఇక్కడ బెల్లము కలిపేసుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మిరియాలు యాలకులు కూడా తీసుకుని దంచేసుకుని దాంట్లో అయితే వేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
అయిపోయింది కదండి ప్రాసెస్. ఇంకా దీన్ని కుక్ చేసుకోవడమే. ఇక్కడైతే ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే నేను ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నానండి. దాంట్లో అయితే కొంచెం వాటర్ పోసుకున్నాను. దాంట్లో ఒక ప్లేట్ పెట్టుకున్నాను. అంటే స్టాండ్ ఉంటుందండి, నా దగ్గర అయితే స్టాండ్ లేదు. ఒక ప్లేట్ పెట్టుకున్నాను. ఇంకా పైన అయితే గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే కొంచెం సిమ్లో, మరీ హైలో కాదు మరీ సిమ్లో కాదు, కొంచెం మీడియంలో పెట్టుకుంటే సరిపోద్దండి. నేనైతే ఒక 30-35 మినిట్స్ అయితే కుక్ చేస్తానండి, అప్పుడే బాగుంటుంది. హలో అండి, ఇంకా నేనైతే జున్ను స్టవ్ మీద పెట్టేసి రెడీ అవ్వడానికి, అంటే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళేసి వచ్చేసానండి. ఇప్పుడు దాన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. అంటే నేను పెట్టేసి వెళ్ళాను కదండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఒకసారి. మీకు కూడా చూపిస్తాను. ఓకే అండి. ఇక్కడైతే తీస్తున్నానండి ప్లేట్. ఇక్కడైతే జున్ను అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మనం జున్ను పాలతో ఎలా అయితే వస్తుందో అలాగనే వస్తుందండి ఇదైతే. ఇక్కడైతే ఒక గట్టి అలా పెట్టి చూస్తే మనకి ఏమీ అంటకుండా వస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. నైట్ అయితే మా వారు వచ్చేసారు. వీళ్ళు ఫ్రెష్ అయ్యారు. మా అమ్మ ఏదో చెప్తుందండి. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.